సూరే ఫాతిహా అని దీంట్లో ఉంటది. సో ఇది ఖురాన్ లో స్టార్టింగ్ చాప్టర్ అక్కడ నుంచే ఉంటది. దాని యొక్క మీనింగ్ ఎలా ఉంటది అంటే, అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో, సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. తీర్పు దినానికి స్వామి, మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము అని దాని యొక్క అర్థం సూరే ఫాతిహాకి. అదే అరబీలో చదివితే ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాదు. తెలుగులో మనం చదువుతున్నాం కాబట్టి అర్థమవుతుంది. దీనికే సేమ్ మనకు గాయత్రి మంత్రంలో కూడా ఉంటది. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇలా మనం సంస్కృతంలో చదివితే ఎవరికి అర్థం కాదు. దీని యొక్క తాత్పర్యం ఏమిటి? ఇంతకు ముందు చదివిన సూరే ఫాతిహా యొక్క ట్రాన్స్లేషన్ ని దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని చదివితే, సృష్టికర్త మరియు సర్వశ్రేష్ఠుడైన ఆ భగవంతుని యొక్క దివ్యమైన పరిశుద్ధమైన తేజస్సును మేము ధ్యానిస్తున్నాము. అలాగే ఆ పరమేశ్వరుడు మా బుద్ధులను సన్మార్గము రుజుమార్గము వైపునకు ప్రేరేపించుగాక, మా బుద్ధులను సన్మార్గము వైపుకు ప్రేరేపించుగాక అని ఇక్కడ చెప్తున్నారు గాయత్రి మంత్రంలో. ఇక్కడ సూరే ఫాతిహాలో ఏం చెప్తున్నారు? మాకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకం చెయ్యి అని చెప్తున్నారు. అక్కడ చెప్తున్నది అదే, ఇక్కడ చెప్తున్నది అదే. భాషా భేదం మాత్రమే ఉంది. భాషను అర్థం చేసుకుంటే భావాలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు.